శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా వేదవాక్యం తీసి చదువుకుందామండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినటువంటిది. ఇందులో ఉన్నటువంటి ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా తప్పక నెరవేర్చబడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నీ ఇంటి వారు ఎటువంటి ఫలములు తింటూ ఉన్నారు? వాగ్దానానికి, దేవుని యొక్క శక్తిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? నీవు మాట్లాడుచున్నటువంటిది దేవుని యొక్క చెవిలో వినబడుతున్నదన్నటువంటి మాట మర్చిపోవద్దు. నీవు మాట్లాడినప్పుడు చెడ్డ మాటలు నీ జీవితంలో కీడుని కలిగించేదిగా ఉంటుంది. ఒకవేళ మంచిది మాట్లాడినట్లయితే కనుక నీ జీవితంలో మేలునే పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను మనము కాపాడుకోవాలి. అది మేలుకరమైనటువంటి జీవితం. దేశమును సంచరించి చూచి వచ్చినటువంటి వారిలో నూను కుమారుడైనటువంటి యెహోషువాయు, యుపన్య కుమారుడు కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలీకి సమాజముతో, మేము సంచరించి చూచినటువంటి దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందిస్తూ ఉన్నాడు. నిశ్చయంగా ఆ దేశంలో మనల్ని చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది పాలు తేనెలు ప్రవహిస్తున్నటువంటి దేశము అని చెప్పారు ప్రియులారా. కనాను దేశంలో సంచరించి చూచినటువంటి 12 మందిలో ఇద్దరైనటువంటి యెహోషువ, కాలేబు తమ వాగ్దానము చేసినటువంటి దేవునిపై శక్తి కలిగిన దేవుడని విశ్వాసంతో తప్పనిసరిగా ఆ మాటలు నెరవేరుస్తాడని, మనలను కనాను దేశంలోనికి నడిపిస్తాడని, ఆ దేశమును మనకు స్వాధీనంగా ఇస్తున్నాడని చెప్పేసి వారి విశ్వాసముతో ఈ మాటలను మాట్లాడుతూ చెబుతూ ఉన్నారు ప్రియులారా. విన్నారా? నా జీవం తోడు, మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను అని దేవుడైనటువంటి యెహోవా మనకు సెలవిచ్చి ఉంటున్నాడు. దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి యెహోషువ, కాలేబు చెప్పినట్లుగానే కానానులో వారు ప్రవేశింపజేశారు. అద్భుతంగా వారిని దేవుడు నడిపించాడు. ఆ దేశమును సంచరించి చూచినటువంటి మనుషుల్లో నూను కుమారుడు యెహోషువాయు, యుపన్య మనకు బాగా తెలుసు. వాళ్ళిద్దరు మాత్రమే బ్రతికి ఉన్నారు ప్రియులారా. మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుట అన్నటువంటిది నీ నోటిలోనూ ఉంది. ఈరోజు ఆశీర్వాదము, శాపము, జీవము, మరణము అన్నీ కూడా నీ ఎదుట ఉంచి ఉన్నాడు దేవుడు. నువ్వు ఏది ఎన్నుకుంటావో అదే నీ జీవితంలో అనుభవిస్తావు. ఏది మాట్లాడుతావో అదే నీ జీవితంలో జరుగుతుంది. పరిస్థితులను బట్టి నీకున్నటువంటి ఆర్థిక స్థితిని చూడొద్దు, దేవుని వైపు మాత్రమే చూడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని విశ్వాసంతో నమ్ము. ఆయన చెప్పినట్లుగానే నీ జీవితంలో అద్భుతాలు నెరవేరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు కూడా. ఈ మాటలు వింటున్న మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాను, దేవుని యొక్క మాటలకు శక్తి ఉంది. చెప్పద్దు ఎప్పుడేగానే నా వల్ల కాదు, నేను చెడ్డగా మాట్లాడుతున్నాను, నేను శక్తిమంతులు కాదు, నేను వల్ల ఏమేదో కాదు అని చెప్పేసి నువ్వు నిరుత్సాహపడిపోవద్దు. మరలా చెప్తున్నాను, ఆయన తప్పక చేయగలరని నమ్మిన యెహోషువ, కాలేబు వలె మాట్లాడుతున్నావా? ఈరోజు ఆ 10 మంది ప్రక్కన 11 వ్యక్తిగా నీవు ఉంటావా? కీడును అనుభవించడానికి సిద్ధపడుతున్నావా? వద్దు. ఇద్దరు నమ్మకంగా చెప్పారే, యెహోషువ, కాలేబు, వాళ్ళ పక్కన 3వ వ్యక్తిగా నేను నిలబడు. అప్పుడే నీ జీవితంలో శ్రేష్టమైన జీవితము, శ్రేష్టమైన అనుభవాలు పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ ఇద్దరు వ్యక్తులు ప్రభా కనాను దేశం చూసి వచ్చినటువంటి వారుగా కనబడుతున్నారు ప్రభువా. మరి యెహోషువ అలాగనే ప్రభా కాలేబులో చెప్పినట్లుగానే మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం చేత పట్టుకుని ముందుకు సాగుటకు సాయం చేస్తుంది స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.